నా కుమారుణ్ణి మార్చు 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 అని తల్లి ప్రార్థన చేసింది. దేవుడు లాగా వాడు కొడతాడు, వాడు పడతాడు, కోడి పిల్ల పడ్డాడు పడతాడు. పడితే మళ్ళీ ఏమే దేవుని మీద తగాద వేసుకుంటుంది. మార్చమన్నాను కానీ మంచంలో ఏమన్నానా అంటే ఎట్లా మార్చను నువ్వే చెప్పు. ఆయన మంచంలో వేస్తాడు, వాడిని తీసుకు కంచంలో వేస్తాడు, నీకెందుకు? ఆయన క్రమశిక్షణ చర్యదో ఆయన తీసుకున్నాడు, ఆయన చేసే పద్ధతి ఆయన చేయని. కానీ కొంతమంది ఎలాగుంటారని. సో నేనైతే అందరికి క్లియర్గా చెప్తున్నాను, సమస్యతో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మంచి పిల్లలు కాదు. అది నేనైనా మీరైనా. ఇప్పుడు నా శరీరంలో ఒక ముళ్ళు ఉందనుకోండి, అది గుచ్చినప్పుడు నేను కూడా గుర్తిస్తాను, ఇది మనకు ఉంటాం అవసరమే, లేకపోతే మన మిడివేళ మామూలుది కదా నేను కూడా అనుకుంటాను. అర్థమైందా? కాబట్టి సమస్యలు, రోగాలు, ఇరుకులు, ఇబ్బందులు ఇవన్నీ అందరికీ ఒకే కారణాన్ని బట్టి రావు అని మొదట మనం తెలుసుకోవాలి.